హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తున్నాం మనం. రిషిత యొక్క శారీరక వయసు 10 కానీ ఆమె యొక్క మానసిక వయసు 14 అయినా ఆమె ఐక్యూ ఎంత? ఐక్యూ మీన్స్ ఇంటెలిజెంట్ కోషియంట్, దాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటాము. ఆమె యొక్క ఐక్యూని కనిపెట్టడం ఎట్లా, ఆమె ఎంత ఐక్యూలో ఉన్నది అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఐక్యూ అనేటువంటి పదానికి సూత్రం వచ్చేసరికి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. దీన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి MA by CA ఇంటూ 100. MA అంటే మెంటల్ ఏజ్, C అంటే క్రోనలాజికల్ ఏజ్. ఇప్పుడు మనం చూస్తే రిషిత యొక్క శారీరక వయసు 10 కానీ ఆమె యొక్క మెంటల్ ఏజ్ 14 అంటే 14/10 అంటే 10 అంటే మానసిక వయసు ఇంటూ 100. దీన్ని చూద్దాం. 10 10 100, 10 10s are 100 అంటే ఇప్పుడు 14 into 10 140. ఈమె యొక్క ఐక్యూ ఎంత అంటే 140. అసలు దీనికి ఈ మానసిక వయస్సు అనేటువంటి పదాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే ఈయన ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి ఆల్ఫ్రెడ్ బినే. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫ్రెడ్ బినే ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ సూత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే ద ఫస్ట్ పర్సన్ వాజ్ స్టర్న్. ఈయన జర్మనీకి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా బిట్లు ఇందులో. ఇప్పుడు మానసిక వయసు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసిన వ్యక్తి అంటే ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి బినే. అలాగే ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే స్టర్న్. అతను ఏ దేశానికి సంబంధించిన వాడంటే జర్మనీ. దీన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే టెర్మన్. ఇతను అమెరికాకి చెందినటువంటి వ్యక్తి, అమెరికాకి చెందినటువంటి సైకాలజిస్ట్. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఇప్పుడు ఆమె ప్రజ్ఞాలబ్ధి 140. అయితే ఈ ప్రజ్ఞాలబ్ధి 140 ఉంటే ఆమె ఏ కేటగిరీలో ఉంది? బుద్ధిమాంద్యతలో ఉందా, సగటు ప్రజ్ఞావంతురాలా, అధిక ప్రజ్ఞావంతురాలా, ప్రతిభావంతురాలా, ఏంటి? అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే దీనికి కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది, అంటే ఒక పట్టిక ఉంది. ఆ పట్టిక నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంది. ఫస్ట్ 0 to 29 అనేటువంటి వాళ్ళని మనం మూడులు అంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఇడియట్స్ ఓకే అంటాము. అలాగే 30 to 49 మధ్య వాళ్ళు ఉంటే బుద్ధిమాంద్యులు అంటాము. బుద్ధిమాంద్యులు. వీళ్ళని ఇంబసైల్స్ అంటాము తెలుగులో, ఇంగ్లీష్లో ఇంబసైల్స్. తర్వాత 50 to 69 ఉంటే అల్ప బుద్ధి కలవారు. అల్ప బుద్ధి కలవారు. వీళ్ళని మనం ఏమంటామంటే మోరాన్స్ అంటాం ఇంగ్లీష్లో. తర్వాత 70 to 89 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామంటే మనకి అల్ప బుద్ధి కలవారు కదా, డల్లర్స్. తెలుగు ఇంగ్లీష్లో డల్లర్స్ అంటాం. అలాగే మంద బుద్ధి కలవారు. మందబుద్ధి కలవారు. వీళ్ళని 70 to 89 డల్లర్స్ అంటాం. దాన్ని స్లో లెర్నర్స్ అని కూడా అంటాం మనం. తర్వాత 90 to 109 90 నుండి 109 వరకు ఉన్నటువంటి వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులు అంటారు. ప్రజ్ఞావంతులు అంటారు. వీళ్ళని యావరేజ్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటాము. వీళ్ళే 48% ఉంటారు ఎక్కడ చూసినా. ఓకే, 48% అనేవాళ్ళు ఎక్కువగా ఇక్కడే ఉంటారు అనమాట. తర్వాత 110 నుండి 119 వరకు ఉన్నటువంటి వాళ్ళు అధిక ప్రజ్ఞ కలవారు, అధిక ప్రజ్ఞావంతులు లేదా ఉన్నత ప్రజ్ఞావంతులు అని కూడా అంటాము. ఓకే, వీళ్ళనే సుపీరియర్స్ అంటాం. సుపీరియర్స్ అంటాం. తర్వాత 120 నుండి 139 వరకు ఉన్నటువంటి వారిని
అత్యధిక ప్రజ్ఞావంతులు లేదా అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటాము. వీళ్ళే వెరీ సుపీరియర్ పీపుల్ అంటాం. వెరీ సుపీరియర్ పీపుల్ అంటాం. మరి ఈమె 140కి చెందినటువంటి వ్యక్తి. ఈమె ఏ కేటగిరీలో ఉంది? 139 వరకు చూపెట్టాం మనం ఇక్కడ. అంటే 140 అండ్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు గిఫ్టెడ్ పీపుల్, ప్రతిభావంతులు. వీళ్ళనే ఇంగ్లీష్ లో గిఫ్టెడ్ పీపుల్ అంటాం. ఓకే, ఇది మెయిన్ గా మనం చూసుకునేది. ఇక్కడ మనకి 2 బిట్లు, ప్రజ్ఞాలబ్ధి కనిపెట్టడం ఒకటి, అలాగే ఆ ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు అని కనిపెట్టడం ఒకటి. సో ఈ వీడియో ఇలా మీరు కావాలంటే ఒకసారి జస్ట్ అట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలి కాబట్టి, అందరూ నేర్చుకోవాలి కాబట్టి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు వీళ్ళకి ఈ టర్మినాలజీ తెలియాలి కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.